ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రే దీపక్, వీళ్ళిలా కుళ్ళి ఏడుస్తుంటే కన్నుల పండగగా ఉంది. ఇప్పుడిప్పుడే నా కడుపు మంట చల్లారుతోంది. మన కడుపు మంట పూర్తిగా చల్లారాలంటే ఈ యావదాస్తి మనకి దక్కాలి మమ్మీ. రూపచావు వ్యర్థమైపోకూడదు. రూపచావుకి అర్థం ఉండాలంటే వీలైనంత తొందరలో బంటిని రాజును కూడా పైకి పంపించేసి ఆస్తిని మన సొంతం చేసుకోవాలి. అవును దీపక్, కన్న కూతురి సంతాప సభకు కూడా ఆ విరూపాక్షి రాలేదేంటి? ఈ ఇంట్లోకి అత్త ఎంట్రీ ఇవ్వాలంటే అది కేవలం రూప వల్లే సాధ్యం అయ్యేది. ఇప్పుడు రూపే లేదు కదా మమ్మీ. అయితే మనకి ఆ విరూపాక్షి అడ్డు కూడా లేనట్టే కదా? అవును మమ్మీ. దీపక్, మన కోసం ప్రాణత్యాగం చేసిన రూపకి మనం ఏం చేయలేకపోయాం. అందుకే కదా మమ్మీ ఈ పూలమాల తెచ్చాను. మనకి వేల కోట్ల ఆస్తిని వదిలేసిపోయింది. కనీసం 1000 రూపాయల పూలమాలైనా వేయకపోతే బాగోదని తెచ్చాను. చాలా మంచి పని చేసావు. పద, వెళ్ళి పూలమాలేసి దండం పెట్టుకుందాం. రూపా, మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావా అమ్మా? నీ రుణం మేము తీర్చుకోలేదు రూపా. నీకు చాలా పెద్ద థ్యాంక్స్. మా ఆశయాలకి ఎలాంటి అడ్డంకులు రాకుండా చూడాలని, అదేవిధంగా నీ ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి వేడుకుంటాను రూపా. నిన్నే కదా రూపకి దహన సంస్కారాలు చేసింది. మళ్ళీ ఏంటిది? నిజంగా రూపేనా?
రూపా రూపా అమ్మాయి అమ్మా రూపా రూపా నువ్వు ఏయ్, మా మమ్మీనే కొడతావా? ఎవరు నువ్వు? దీని హ్యాండ్ పవర్ చూస్తుంటే అచ్చం రూపలాగే అనిపిస్తోంది, కానీ రూపయ్యే ఛాన్సే లేదు. ఎవరిది? అమ్మా రూపా ఏంటమ్మా ఇది? ఇది కళా నిజమా? అమ్మాయి గారు మీరేనా? అమ్మా రూపా ఈ అవతారం ఏంటమ్మా? ఏంటి రూపా అలా చూస్తున్నావు? మేము నీ పిన్ని బాబాయ్లం. మీరందరూ నన్ను మన్నించాలా? మీరందరూ అనుకుంటున్నట్టు నేను రూపని కాను. జై దీపక్, రూప చనిపోలేదు అనిపిస్తోందిరా. మైండ్ దొబ్బిందనిపిస్తోంది. ఇది రూపనే. ఛాన్సే లేదు మమ్మీ. నువ్వు అచ్చు నా కూతురు రూపలానే ఉన్నావు. మరి ఎవరమ్మా నువ్వు? నేను నీ బిడ్డలాగే ఉన్న రూపని కాను, కానీ నేను నీ బిడ్డనే నాయనా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.